అరే బట్టు, చెప్పరా గజాల. 2025 సంక్రాంతి అయితే మాత్రం తెలుగు సినిమాకి మంచి చెప్పుకోదగ్గ సీజన్ గానే నిలబడిందిరా. ఎందుకంటే గేమ్ చేంజర్ కొంచెం అడపాదడపగా అయినా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అయితే మాత్రం ఇరగొట్టి అవతల పడేసారా. మెయిన్ గా సంక్రాంతికి వస్తున్నాం రన్ అయితే డ్రీమ్ రన్ టీమే ఓపెన్ గా చెప్పారు, మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఆదరించారని చెప్పి ఆడియన్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నారు. నిన్న కూడా భీమవరంలో మీట్ జరిగింది, చాలా సెలబ్రేషన్స్ అయితే చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి చూస్తున్నాం మామ. సర్ప్రైజింగ్లీ విషయం ఏంటంటే సినిమా 13 రోజులు అయిపోయినా కూడా ఇంకా ఇండివిజువల్ డేస్ ప్రకారం ఇండస్ట్రీ రికార్డ్స్ పెడుతుందని చెప్పి అఫీషియల్ గా వాళ్ళే చెప్తున్నారు టీమే. సో ఇదైతే మంచి సైన్ అని అయితే చెప్పొచ్చు. చాలా చోట్ల ఎప్పటికీ కూడా ఫస్ట్ షో సెకండ్ షో వీక్ డేస్ లో కూడా హౌస్ఫుల్స్ పెడుతుంది మా సినిమా. నిజంగా చెప్పాలంటే లాంగ్ రన్ అయితే ఈ సినిమాకి బాగుంది మామ. ఇలాగే ప్రతి సినిమాకి బాగున్న సినిమా కంటిన్యూ అయితే బాగుంటది. ఇప్పటికైనా మన మేకర్స్ అర్థం చేసుకోవాలి, ఎలాంటి సినిమా తీస్తే ఎలాంటి టైంలో వర్కౌట్ అవుద్ది, ఇవన్నీ ఖచ్చితంగా స్టడీ చేయాలి మామ. అవును మామ. నెక్స్ట్ ఇది కూడా అల్లటప్ప సినిమా ఏం కాదు, డాకు మహారాజ్ కూడా. సినిమాలో పొటెన్షియాలిటీ చాలా ఉంది, అందుకే సినిమా అన్నది పెర్ఫార్మెన్స్ కూడా అది కూడా ఏమాత్రం తగ్గట్లేదు. బట్ రీసెంట్ గా సినిమాను మామ లాస్ట్ ఫ్రైడే హిందీ బెల్ట్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ వింటున్న రివ్యూస్ ప్రకారం ఏం తెలుస్తోంది అని అంటే సినిమాని సరిగా ప్రమోషన్స్ చేయక సినిమా గురించి ఎవరికి తెలియట్లేదని, సినిమాని బాగా ప్రమోట్ చేస్తే ఎంత మంచి పొటెన్షియాలిటీ ఉన్న సినిమాకి ఇక్కడ కూడా మంచి రన్ ఉండొచ్చు అని చెప్పి హిందీలో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే ఉంది మామ. 2-3 చోట్ల చూశాను నేను అది. అవును మామ, నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకుండా నెక్స్ట్ టైం ఏంట్లే ఇప్పుడు నుంచి అయినా సరే దాన్ని ప్రమోట్ చేసుకుంటే ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్స్ లో కింగ్ అయిన వంశీ గారికి మనం ఏం కొత్తగా చెప్పక్కర్లేదు, అది నోటీస్ కి అయితే వెళ్ళి ఉండొచ్చు. సో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయడానికి ఏమాత్రం సంకోచించక్కర్లేదు. అండ్ మామయ్య రీసెంట్ గా అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో మాట కూడా చెప్పాడు, సల్మాన్ ఖాన్ ఛాన్స్ ఇస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాని హిందీలో రీమేక్ చేస్తారంట. ఐడియా బాగుంది మామ, సల్లుబాయ్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సెట్ అవుద్ది కూడా. అదే ఏదైతేనో 2025 అయితే మంచి స్టార్ట్ అయితే ఇచ్చింది. ఇదే స్టార్ట్ తో ఈ ఇయర్ అంతా మంచి మంచి సినిమాలతో, మంచి మంచి అనౌన్స్మెంట్లతో, మంచి మంచి బ్లాక్ బస్టర్లతో టీఎఫ్ఐ కలకల్లాడిపోవాలి, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మారు మోగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 2025.